ఈరోజు కదిరి వార్తేలు రెడ్డిపల్లి అమ్మవారి ధర్మవరము. ఈరోజు ఇక్కడ స్వామీజీ వాళ్ళది ఆయన జ్ఞాపకార్థంగా భోజనాలు పెట్టాలని మన ఆశ్రమంలో అందరూ వచ్చారు. ఆ గురువు గురించి 2 మాటల్లో అమ్మవారు మాట్లాడతారంట. మాట్లాడండి. నమస్తే అండి. అందరికి ఆత్మ ప్రణామాలు. మాది ధర్మవరం. నా పేరు గురువులైన శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి ఆయన క్లాస్ మా జీవితాన్నే మార్చుకున్నాము. ఈ రోజు మేము ఆనందకరమైన డబ్బు సంపత్తో తులతూగుతున్నాము. ఆయన ఆశయాలు, ఆయన కోరికలు అన్ని మాకు క్లాస్ రూపంగా మాకు సెలవిచ్చినందుకు మేము ధన్యులము. ఎంతో ఆచరిస్తున్నాము. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, డబ్బు సంపద ఉంటే మనిషికి విలువ ఉంటుందని. ఆ డబ్బు సంపదని మనము ఈ రోజు ఎంతో ఉపయోగకరంగా, ఎంతో దాన ధర్మంతో, ఎంతో గౌరవపూర్వకంగా మేము ఆ డబ్బుని ప్రేమిస్తున్నాం. కాబట్టి ఈ రోజు మాకు సమాజంలో విలువ ఉంది. ఆయన ఆశయాలు, కోరికలన్నీ మేము తప్పకుండా పాటిస్తాము. ఆయన ఏవైతే చెప్పారో సంపూర్ణ జీవితాన్ని గడపమని చెప్పారు. నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా డబ్బు మరి సంపత్తో, సమృద్ధితో, ఆయువారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో సంపూర్ణంగా ఉండాలని కోరిక అయినది. అలాగనే మేము కూడా సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్నాము. ఆశయాలు చాలా గొప్పవి అనేవి. ఇంత త్వరగా పోయినందుకు మేము చాలా ఆయన్ని కోల్పోయినందుకు మేము అందరము చింతిస్తున్నాము. బాధాకరంగా ఉన్నది. అందుకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఈ రోజు ఆయనది 11వ దినం. ఆయన ఇంత త్వరగా పోయినందుకు మేము ఆత్మశాంతి కలగాలని మేము ఆయన మహానుభావునికి శిరస్సు వంచి పాదావందనం చేసుకుంటున్నాము. ఈ రోజు హ్యాపీగా ఉంటున్నాము. ఆయన గురించి ఈ ఆశ్రమంకి వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మేడం గారు, అరుణ మేడం గారు ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నందుకు ఎంతో ఆనందపడుతున్నాం మేము. ఇలాంటి అందరూ వచ్చి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.